డెఫినెట్లీ సార్. అది మీరు ముందు ఏదో చేసేస్తారు. అప్పుడు సినిమా చేయాలి, సినిమా మీద కనబడాలనే ఒక కసితో ఉంటారు. అప్పుడు ఏది దొరికితే అది చేసేస్తారు. కరెక్ట్ రూట్ కరెక్ట్గా తెలియదు మీకు. ఆ తర్వాత ఇవన్నీ ఇప్పుడు మంచి రూట్ కోసం ఇప్పుడు మిస్సమ్మ లాంటి సినిమాలు చేస్తారు. ఎగ్జాక్ట్లీ 100% యాక్సెప్ట్. సాయిబాబు గారు సార్ చెప్పండి సార్. ఇప్పుడు మా మిత్రులు శివ గారు ఇంకా వేరే జర్నలిస్టు అందరూ కూడా పాత సినిమాల గురించి మిస్సమ్మ టైటిల్ గురించి అంత జస్టిఫికేషన్ ఇచ్చేసారు, మీరు దానికి ఆన్సర్ చెప్పేశారు. సో ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, మోడర్న్ మిస్సమ్మ అంటే ఇప్పుడు జనరేషన్కి లేడీస్ ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలని చూపిస్తున్నారా, జెంట్స్ ఎలా ఉన్నారు, ఎలా ఉంటున్నారని చూపిస్తున్నారా ఈ మిస్సమ్మలో లిటరల్గా ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఏం ఆలోచిస్తుంది, అసలు వాళ్ళు ఏం అనుకుంటున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాను సార్. ఆ ఆలోచనలో ఎంతవరకు నిజం ఉంది, అట్ ది సేమ్ టైం ఆలోచన మారితే ఏం జరుగుతుంది అనేది కూడా దీంట్లో చూపిస్తున్నాను సార్. బేసిక్గా సాయిబాబు గారు సారీ అండి, టు యాడ్ ఆన్ దట్ యాక్చువల్గా మిస్సమ్మ టైటిల్ ఫస్ట్ అనుకోలేదండి నిజంగా చెప్పాలంటే. అంటే మిస్సమ్మ అనేది మైండ్లోకి లేదు ఫస్ట్. ఇనీషియల్గా స్క్రిప్ట్ డెవలప్ చేసినప్పుడు ఒక మంచి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా రాద్దాము, కొంచెం ఎమోషనల్గా రాద్దాం అనే టైప్లో స్టార్ట్ చేసాం. బట్ ఒక చాలా మంచి స్క్రిప్ట్ బయటకు వచ్చిన తర్వాత ఏదో మిస్ అవుతుంది అనుకున్నప్పుడు 3-4 టైటిల్స్ అనుకున్నాము. ఫైనల్గా ఒక స్ట్రాంగ్గా ఇంతకుముందు మంచి టైటిల్ రిఫ్లెక్ట్ చేసే విధంగా మేము అనుకుంటే బాగుంటుంది అనుకొని మిస్సమ్మ అనుకున్నాం. బట్ దీంట్లో మనకి ఎక్స్ట్రాగా ఏది ఉందనేది చూస్తే మోడర్న్ మిస్సమ్మ అనేది పర్ఫెక్ట్ యాప్ట్ అనుకున్నామండి, అది టైటిల్ పెట్టాము. బట్ ఏంటనేది నిజంగా మీరు సినిమా చూస్తే డెఫినెట్గా టైటిల్కి జస్టిఫై చేశారనుకుంటామండి. చాలా చాలా బాగా వచ్చింది, మీరు చూడండి, చూసిన తర్వాత మీరే చెప్పండి. అప్పుడు సో సినిమా పరంగా మీరు జస్టిఫికేషన్ ఇస్తున్నారు, బాగుంది. సో ఫైనాన్షియల్గా సినిమా స్ట్రగుల్ బయట రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో కమర్షియల్గా దీన్ని ఏ ఎలిమెంట్స్ చూపిస్తున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు మాస్ క్లాసు మిడిల్ క్లాసెస్ ఉన్నాయి కదా, వాళ్ళకు కొన్ని నచ్చే పాయింట్స్ ఉంటాయి. ఆ సినిమాలు ఏమేమి హైలైట్స్ అవుతున్నాయి? ఫస్ట్ నేను యాక్చువల్ చెప్పాలంటే కమర్షియల్ అంటే నేను నమ్మనండి. యాక్చువల్గా ఏంటంటే, ఎందుకు నమ్మనంటే, మనిషిని ఎలివేట్ అంటే మనిషిని ఇంట్రెస్టింగ్గా చూపించే ఏ ఎలిమెంట్ అయినా కానీ కమర్షియల్. నా దృష్టిలో కామెడీ ఎమోషనలే, సెంటిమెంట్ ఎమోషనలే, చూసే ఆడియన్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, అటువంటి సీన్ మనం తీయగలుగుతున్నామా, అలా ఎంగేజ్ చేయగలుగుతున్నామా అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను కమర్షియల్ నేను ఫీల్ అవుతాను యాక్చువల్గా. అంటే మేబీ చాలామంది మనం అనుకోవటం వల్ల ఎవరిని తప్పుపట్టే ఉద్దేశం కాదు, కమర్షియల్కి డెఫినేషన్ కొంచెం మార్చేశారేమో నాకు అనిపించింది యాక్చువల్గా. అంటే సాంగ్ మంచిగా పెడితే సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, బట్ సందర్భం లేకుండా ఊరికే ఫైట్ పెట్టడం, ఊరికే సాంగ్ పెట్టడం అనేది కమర్షియల్ అంటే నేను యాక్సెప్ట్ చేయను. దట్ ఈజ్ నా ఒపీనియన్ అనమాట. అంతేగాని నాకు అంటే వేరే వాళ్ళు కమర్షియల్ అంటే ఏంటి, మీరు ఎందుకు అలా అంటున్నారంటే మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్. బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను కమర్షియల్ అంటే ఏంటి అనేది. ఓకే, సాయిబాబు గారు యా సార్. ఫస్ట్ సింగిల్ లాంచ్ సాంగ్ చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. టైటిల్ ఇట్ సెల్ఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బేసిక్గా ఏంటంటే ఇదంతా ఒక మ్యారేజ్ అనే ఒక టాపిక్ మీద నడుస్తున్నట్టు నాకు అనిపించింది. కాబట్టి సో మీకే ఈ క్వశ్చన్. సో ప్రతి అబ్బాయికి ప్రతి అమ్మాయికి మ్యారేజ్కి ముందు ఒక లైఫ్, మ్యారేజ్ తర్వాత ఒక లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరేమీ అబ్జర్వ్ చేశారు? ఈ క్వశ్చన్ ఈ పర్టికులర్ కుర్రోడు అడగకూడదండి. ఇప్పుడు మీరు చేసిన సినిమాకి కరెక్ట్ ఒక కుర్రోడిని అక్కడ నించో పెడితే ఆ అబ్బాయి ఈడు వన్ నైట్ స్టాండ్ అన్నీ కూడా నాకు చాలా మీరు మరీ ర్యాగింగ్ చేస్తున్నారండి పిల్లల్ని. ఆబ్వియస్లీ ర్యాగింగ్ చేస్తున్నారు. సో సార్ చెప్పండి సార్, మీరేం అబ్జర్వ్ చేశారు అసలు? ఏంటి సార్ పెళ్ళికి ముందు తర్వాతనా సార్? ఒకటే ఏముండే సార్, మనతో పాటు ఇంకొక మనిషి, ఒక చిన్న ఇది ఉంటుంది సార్. యా అంటే ఇప్పుడు రిలేషన్షిప్ మీద చిన్న ఇది సార్. ఇంతకుముందు మనము మనిషికి మనిషి తోడు అనుకునేవాళ్ళం సార్, ఇప్పుడు బరువు అనుకుంటున్నాం. అది ఇప్పుడున్న థింగ్ సార్. సార్ వినండి సార్, క్వశ్చన్ అడిగేసారు నవ్వుకుంటున్నారు సార్. మీ పాటి మీరు నవ్వుకుంటే ఎందుకు సార్ క్వశ్చన్? సారీ అండి, పాపం వాడు 8-9 చేస్తే నేను 10-12 అన్నాను. సారీ, జస్ట్ ఫర్ ఫన్ అండి, జస్ట్ ఫర్ ఫన్. సినిమా గురించి అబ్బాయిని కనెక్ట్ చేశాను అంతే. ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్ అండి యాక్చువల్లీ. ఇంక మాట్లాడండి. ఇంకేముంది సార్ మాట్లాడడానికి? ఆన్సర్ చెప్పేశారు సార్. మీరు జెంటిల్మెన్ సార్, మీరు జెంటిల్మెనే సార్. ఓకే సార్. దానికి ఆన్సర్ చెప్పండి సార్. పెళ్లి తర్వాత కూడా జెంటిల్మెన్గా ఉండడమే సార్, ఆప్షన్ లేదు. ఆన్సర్ ఏం లేదు సార్, ఒకటే. పెళ్ళికి ముందు తర్వాత ఒకటే సార్. మనకేంటంటే తోడు అనుకుంటే మనకు లైఫ్ హ్యాపీ ఉంటుంది సార్, బరువు అనుకుంటే భారంగా అనిపిస్తుంది సార్. సింపుల్, రైట్ పార్ట్నర్. సూపర్. సాయిబాబు గారు సార్ చెప్పండి సార్.
ఇక్కడండి. యా 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 మ్యామ్. యాక్చువల్లీ సాంగ్ అయితే చాలా బాగుంది. అయితే మీరు ఇందాక మాటల్లో మాట్లాడుతూ ఫుల్ కథ చెప్పొద్దని ఆయన మధ్యలో ఆపేశారు. అయితే ఇలాంటి సినిమాలు తీసుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ట్రిక్కీగా ఉంటుంది, కొన్ని కొన్నిసార్లు ఈజీగా ఉంటుంది. బట్ ఏ టైప్ ఆఫ్ క్లైమాక్స్తో మీరు సినిమాని ఎండ్ చేస్తున్నారు? సాడా లేదంటే కొంచెం హ్యాపీ టోనా అన్నది చెప్తే. 100% చెప్పకూడదు మేడం. ఎందుకంటే అది రివీల్ చేయడానికి ఇంకోలా అడుగుతున్నారు అంతే. యా యా అర్థమైంది. అది చెప్తే పెప్ప వెళ్ళిపోతుంది. మీరు థియేటర్లో చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ క్లైమాక్స్. దాంట్లో అయితే ఫర్ ష్యూర్. అంటే పెళ్ళి వద్దనుకునే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, పెళ్ళి చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అందరూ సాటిస్ఫై అయ్యే క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు ఎవరిని జస్టిఫై చేస్తున్నారు అన్నది ఏమన్నా చెప్పండి పోనీ. ఐఎమ్ జస్టిఫైయింగ్ ఇండివిజువల్స్ ఫిలాసఫీ మేడం. అంటే ఎవరు ఏది నమ్ముతారో అది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అయిపోయాక మీకు ఒక్కరికి క్లైమాక్స్ చూపిస్తామండి కావాలంటే. ఆ మాట మీద నిలబడండి సార్ మీరైతే. షూర్ అండి. యా తన్మయ్. సో యాక్చువల్లీ 23 చాలా చాలా బాగుంటుంది. అందరి దగ్గర నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఈ సినిమా మీకు ఎంతవరకు స్టాండ్ అవుట్ అవుతుంది అని అనుకుంటున్నారు తన్మయ్ ఇన్ యువర్ బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్? అంటే పేరుతోనే తెలిసిపోతుంది మోడర్న్ మిస్ అమ్మ కదా. సో ఆబ్వియస్లీ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్టాండింగ్ అవుట్. అండ్ దీంట్లో క్యారెక్టర్ కూడా యాజ్ ఏ సెట్ జెన్జీకి ఈ ప్రజెంట్ జనరేషన్కి చాలా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. 23 ఆ జనరేషన్లో కొంచెం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ అయితే ఇది ఈ జనరేషన్లో కొంచెం కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ కూడా చాలా స్కోప్ ఉంది. సో ఐ థింక్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో ఒక ఉమెన్ పేరు మీద ఇట్లా టైటిల్ రావడం ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. సో యా ఆల్ ద వెరీ బెస్ట్. యాక్చువల్గా తిన్న ఆడిషన్ చేసిన వెంటనే ఈఎంఐ మిస్ అమ్మ అనుకున్నానండి. కానీ అది ఆ అమ్మాయికి తెలియక పాపం ఆల్మోస్ట్ 4-5 డేస్ తర్వాత నా నెంబర్ కనుక్కొని ఆడిషన్కి వచ్చిన తర్వాత తను ఎండపడింది. బేసిక్గా తనకు తెలియని విషయం ఏంటంటే నేను ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నా ఐ ఫౌండ్ మిస్ అమ్మ అని. అది ఆ అమ్మాయికి తెలియదు బేసిక్గా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ తన్మయ్. హర్ష గారు, సార్ మీరు ఇందాక మెన్షన్ చేస్తూ దిస్ ఇస్ యువర్ థర్డ్ ఫిలిం అని చెప్పారు. అవునండి. అంటే ఎక్కడో ఒక కార్నర్లో ఇందాక మీరు అంటూ కూడా మేమున్నాము కొత్త హీరోలు మమ్మల్ని గుర్తించట్లేదు, మేము కూడా ఉన్న ఆపర్చునిటీ కోసం అని అన్నారు. బట్ ఆ మాటని ఈ సినిమా ఎంత జస్టిఫై చేస్తుంది మీకు? అంటే మీరు ఇందాక అన్నారు అందరూ నాతో కంటిన్యూ అవుతారని. సో మిమ్మల్ని ఎంత గుర్తుపెట్టుకుంటారు ఆఫ్టర్ దిస్ మూవీ? మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే వాట్ యు విల్ సే? డెఫినెట్లీ గుర్తుపెట్టుకుంటారండి. అంటే ఒక యాక్టర్కి అల్టిమేట్లీ కావాల్సింది ఏంటండి, పర్ఫామ్ చేయడానికి స్కోప్. ఓకే, సో యాక్చువల్లీ నేను ఇందాక చెప్పినట్టు రోటీ కపడా రొమాన్స్లో కానీ దానిలో కానీ లాస్ట్లో నా క్లైమాక్స్ సీన్ గురించి నాతో జనాలు వచ్చి మాట్లాడతారు. యాక్చువల్లీ మధ్యలో ఇంకొక ఎమోషనల్ సీన్ గురించి కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యారు, బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ దే వర్ వెరీ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఒకళ్ళిద్దరు అయితే నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఎమోషనల్ నన్ను పట్టుకొని కళ్ళలో నీళ్ళు పెట్టుకునే వాళ్ళు అనమాట. సో అంతకన్నా ఇంకా ఒక అచీవ్మెంట్ ఏమి ఉండదు యాక్టర్కి. కమర్షియల్గా లేదా జనాలు మిగతా వాళ్ళందరూ గుర్తుపడుతున్నారా అవన్నీ పక్కన పెట్టిన. సో ఇన్ ద సేమ్ వే నేను అనేది ఏంటంటే నాతో కంటిన్యూ అవుతారు అంటే ఈ సినిమాలో ఒక పెళ్లి చేసుకోను అనే అమ్మాయిని ప్రేమించిన ప్రతి అబ్బాయి నాతో కనెక్ట్ అవుతాడు డెఫినెట్లీ. అండ్ మీరు సినిమా చూడండి, మనం సినిమా తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హర్ష గారు, తన్మయ్ గారు, తన్మయ్ Yes, గారు, yes, yes, sir. తన్మయ్ గారు. లాస్ట్ మూవీ రోటీ కపడా రొమాన్స్ న్యూ ఏజ్ కామెడీ బాగుంటుంది, బట్ మంచి సబ్జెక్టే కానీ ఆడియన్స్కి ఇంత రీచ్ అవ్వలేకపోయింది. ఎస్ సార్. సో 24లో వచ్చింది, తర్వాత 2 years అవుతుంది ఈ మూవీ వస్తుంది కదా. Yeah. సో ఇంతకు మీరు అన్నట్టు స్ట్రగ్లింగ్ ఉంటే మాకు కూడా అప్కమింగ్ యాక్టర్స్గా గుర్తించాలని చెప్పారు కదా. ప్రజెంట్ సీనియర్లో కొంచెం డిబేట్ జరుగుతుంది. ఇప్పుడు కార్తికేయ హీరో, ఆర్క్స్ హండ్రెడ్ కార్తికేయ హీరో, అలాగే నాగశౌరి హీరో ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినా సరే వాళ్ళు ఫేడ్ అవుట్ అయిపోయారు, కనిపించట్లేదు అన్నారు. సో అంటే మీ పాయింట్ ప్రకారం అంటే ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ ఉండాలా, నెపోటిజం ఉంటేనే మన ఇండస్ట్రీలో మనకు ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నారు? అదేం లేదండి. ఇప్పుడు వాళ్ళిద్దరు, ఇప్పుడు మీరు అన్నట్టు నాగశౌర్య గారు కానీ కార్తికేయ గారు కానీ వాళ్ళకి ఏమీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు, వాళ్ళు సొంతంగా కష్టపడి వచ్చిన వాళ్ళే. ఫేడ్ అవుట్ అయిపోయారు అనే పదం నేను వాడనండి అసలు. ఎందుకంటే ఇప్పుడు మేబీ అన్ని సినిమాలు నడవవు, మనం అనుకున్నట్టు అన్ని సినిమాలు హిట్ అవ్వకపోవచ్చు, అన్ని సినిమాలు రీచ్ అవ్వకపోవచ్చు. సో మేబీ వాళ్ళకు ఒక చిన్న బ్రేక్ ఉందేమో. దే విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్. ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తామండి. నేను మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమానిని, దాని తర్వాత రవితేజ గారికి, నాని గారికి. సో చాలా పెద్ద ఫ్యాన్ని నేను. వీళ్ళు అందరూ కష్టపడి సొంతంగా పైకి వచ్చిన వాళ్ళు.
వాళ్ళు ఏం కరెక్ట్ చేస్తున్నారు అంటే జనాలకు రీచ్ అయ్యే సినిమాలు చేస్తున్నారు. ఆ ఒక్క పాయింటే మేము గుర్తుపెట్టుకోవాలి మాలాంటి యంగ్స్టర్స్. సో ఇప్పటి నుంచి నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కూడా జనాలకి రీచ్ అవ్వగలిగే సినిమా అనమాట. సో నెక్స్ట్ కూడా నేను అవే ప్లానింగ్లో ఉన్నాను. యాక్చువల్లీ కొన్ని డిస్కషన్స్ అవుతున్నాయి అండ్ జనాలకి రీచ్ అయ్యే సినిమాలే చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ థింక్ అంటే నెపోటిజం ఎవరికి ఉండదండి. ఇప్పుడు నేను మా ఇంట్లో సినిమాలకు సంబంధమే లేదు. నేను సినిమాలు చూస్తూ పెరిగిన వాడిని సినిమాల్లో ఉండాలనుకున్నప్పుడు ఇంట్లో పుట్టినప్పటి నుంచి సినిమాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి సినిమాల్లో ఉండాలనుకోవడం తప్ప. సో ఐ డోంట్ థింక్ అదేం పెద్ద ప్రాబ్లం కాదండి. తన్మయ్ గారు, చెప్పండి. సో చూస్తే కనుక బబ్లీ గర్ల్ లాగా ఉన్నారు, ప్రజెంట్ జనరేషన్ కనెక్ట్ అవుతారు, అంతా బాగుంది. బట్ దీనిలో ఎమోషనల్ వైజ్ కానీ ఇంకేమన్నా యాడ్ ఆన్ ఉంటుందా, లేదు ఓన్లీ ఫన్నీగా అలా వెళ్ళిపోతూ ఉంటుందా స్టోరీ అంటే ఏం చెప్తారు? అంటే కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు మళ్ళీ జెన్సీ గురించే చెప్దాం అనుకుంటున్నాను. లైక్ ఎంత ఎమోషనల్గా ఉన్నా మేబీ బయట చెప్పుకోలేరేమో. ఇట్స్ బికాజ్ వాళ్ళు పాస్ట్లో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దట్ ఈస్ జస్ట్ హిడెన్. సో లోపలే అన్నీ అనుకుని దెన్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయండి. లైక్ హ్యాపీగా మోస్ట్లీ మా డైరెక్టర్ గారు నవ్వుతూ ఆయన ఏదైతే పోర్ట్రే చేయాలనుకున్నారో అది పోర్ట్రే చేశారు. అండ్ దెన్ దెర్ ఈస్ ఆల్సో ఎమోషన్ విచ్ ఇస్ ఇన్వాల్వ్. అదంతా మీకు సినిమాలో తెలుస్తుంది స్లోగా. హర్ష గారు, థ్యాంక్ యూ Hi, అండి. వన్ sir. లాస్ట్ క్వశ్చన్. ఇంతకు ముందు మీకు రోటీ కపడా మకాన్ అడిగారు. ఈ సినిమాతో ఏం రోటీ అడుగుతున్నారు? కపడా రొమాన్స్. అదే ఇప్పుడు ఏం అడుగుతున్నారు ఈ సినిమాతో? ఇప్పుడు చూడండి సార్, పెళ్లి చేసుకోమని అడుగుతున్నాను సార్, చేసుకోవట్లేదు అదే అంటారా? అంతే. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ అండ్ వి విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇవాళ ఈటీవీ ఫోటో